ఇంకా నువ్వు మా కళ్ళమ్మగట 4 దినాలు నిమ్మలంగా ఉండాలి అని కూడా నేను కోరుకుంటూ, మరి అదేవిధంగా మా కొడుకు మా అల్లుడు రవీందర్ యాదవ్, అదేవిధంగా ఆర్ లక్ష్మణ్ మా తమ్ముడు, మరి అదేవిధంగా రమేష్ యాదవ్ గారు, మన హరిబాబు యాదవ్ గారు, రాగం నాగేందర్ యాదవ్, సిరారి, మరి నా బిడ్డ శ్రీదేవి గారు. మరి ఈ వయసులో నేను ఉన్నప్పుడు నేను చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర నాది. నా తమ్ముడు సుధాకర్ యాదవ్ గారు, కొండల్ గారు, మరి పేరున వివిధ జిల్లాలకెళ్ళి 33 జిల్లాలకెళ్ళి వచ్చిన ఇవాళ రేపు వచ్చే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మీరు ఎవ్వరు కూడా యువ నాయకులు, మీరు 10 మందిలో నిలబడితే 10 మందిని కొట్టగలిగే శక్తి మీకున్నది కాబట్టి మీరు జనరల్గా వచ్చిన మన బీసీలలో వచ్చిన మీరందరు నిలబడాలని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నా. మీరు దేనికి వెనుకకు జరగకుండి, మరి మా శాతనైన కాడికి మీరు ఎవరు చెప్పినా ఏ ఊరికి చెప్పినా వచ్చేందుకు మేము తయారున్నాము. మీరు అదే విధంగా మీరు వెనకడికి వేయద్దు. ఒక్క అడుగు మీరు వెనకకేస్తే 10 అడుగులు మీరు వెనక పోతారు. మనకి ఏది ఉన్నది పెద్ద గొప్ప కాదు. మనం ఒక అర్ధకిలో బంగారం ఉన్నది కూడా గొప్ప కాదు. ఆలోచించేంత పోస్టును సంపాదించుకోమని మిమ్మల్ని కోరుతున్నా. నేను గడ కూర్చున్నాను, గిడ కూర్చోమని చెప్తారు. అదే ఒకటి మీరు ఇది చేసుకొని ఏది ఏమున్నా కానీ ఇవాళ మా తమ్మి శ్రీగారు గారిని అడుగుతున్నా. తమ్మి శ్రీగారు గారు నిన్ను అడుగుతున్నా, మరి మనకు కొమ్రేలి మల్లన్న మనకేం పాపం చేసిండో 10 సంవత్సరాలు మనం తెలంగాణలో పనిచేసాం. మరి మనకు సిద్దిపేట ఏరియాలో మన మల్లన్న గుడి ఉన్నది, కొంతనేమో వరంగల్ ఉన్నది. ఇవాళ దాని రోడ్డును సరిగ్గా మన యాదవులు చేపించుకో సత్తలేని మనసులేమంటే నేను మిమ్మల్ని అందరినీ మన యాదవులు నేను కోరుకునేది ఒక్కటే, ఒక రోడ్డు ఇట్లా మలుపు కాడ దిగితే 8 బండ్లకు మాకు ఒక బండి ఇంకా ఒక బండి గుద్దుకున్నది. ఆయన ఏం చేసిండు, యాలాద్రి సంపాదించుకుంటాను యాలాద్రి ఆయన రెడీ చేసిండు. చేసిన దానికి కూడా మా అన్న బాబురావు అన్న వెనకాడికి వేయకుండా ఆడ కూడా మన శ్రీశైలంలో కట్టినట్టు ఆడ కూడా యాదవ సంఘం కట్టినందుకు అన్న నీ పాదాలు వందనాలు చేస్తున్నా. నేను ఎప్పటికే కానీ ఎల్లవెళ్ళ మన పిల్లలు కూడా మరొకడు అసలు పనిచేసి పెట్టినందుకు నేను గర్వపడుతున్నా. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే నేను గిట్ట కొమ్రేలి కాడ ఉండుంటే, నాకు గిట్ట ఒక 10 కొమ్రేలి కాడ వచ్చి ఉంటే కొమ్రేలిని ఆటలాడిస్తుంటే నేను ఆటలాడిస్తుంటే ఇవాళ కొమ్రేలిలా ఆనాడు మన చిన్నతనంగా నుంచి చూసినట్టుగానే ఇవాళ కూడా ఆ రోడ్డు ఉంది. ఇవాళ మన బండి పెట్టే జాగలేదు, అన్ని కూలగొట్టడానికేమో డబ్బులు ఉన్నాయి. కొమ్రేలి పోయేందుకు డబ్బులు లేవా గవర్నమెంట్ దగ్గర? ఉన్నోళ్ళ భూములు గుంజుకొని వాళ్ళకి ఇది ఇస్తున్నాం, ఉన్నోళ్ళ భూములు గుంజుకొని పైసలు ఇస్తారు. కొమ్రేలికి ఇస్తాం చాదన అవుతుందా ఎవడే కానీ, ఎంత పెద్దోడే కానీ నేను అడిగేదానికి నాకు సత్తా ఉంది, దమ్ముంది. ఎందుకంటే మన యాదవ జాతి ఎవరిని ముంచము. మన గవర్నమెంట్ పిలిచి పైసలు ఇస్తుంది, ప్రైవేట్ వాడు ఇస్తాడు. ఇప్పుడు పసముండి అని మిత్తితోడు కడతాము. ఎవరికి తలకాయ ఉంటుంది జాతి అంటే మన ఒకటే. ఆ జాతిని మీరందరూ ఈ జాతిలో పుట్టినందుకు గర్వపడాలి బిడ్డ. మీరు ఏ దానికి కూడా వెనకకేయద్దు. బాబురావు అన్న ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర గల మన యాదవ్ అఖిల భారత యాదవ సంఘాన్ని నిలబెట్టినందుకు ఆయనకు శిరసు వంచి నమస్కారాలు తెలుపుతున్నా. మరి ఇవాళ మనం 100 సంవత్సరాలు అయినందుకు మనం కూడా యాదవులము ఊరికి ఒక జెండా ఎగిరేసేది ఉండే మనం కూడా మీరు చెయ్యొద్దు. ఇవాళ మనం మన యాదవ సంఘం దిక్కెళ్ళి కున్న సంఘం దిక్కెళ్ళి వాళ్ళకి 5 ఎకరాలు మనకు 5 ఎకరాలు, మనకు 5 కోట్లు ఇచ్చాడు, వాళ్ళకి 5 కోట్లు ఇచ్చాడు. బిల్డింగ్ తయారైంది. ఆడు ఉన్నాడు ఉల్లిగడ్డ అంత ఉన్నాడు, ఉల్లిగడ్డకి ఎన్ని పొరలు ఉన్నాయి, వానికి అన్ని పొరలు ఉన్నాయి. వాడు నువ్వు చేసుకో, ఇనాగ్రేషన్ చేసుకో, నేను వద్దానులే. కానీ యాదవులతో నేను ఏగలేము మేము. వాళ్ళు బీసీడీ, నేను బీసీబీ, నన్ను మాదేవి దాంట్లో కలుపుని అంటే ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వమని అడగతాను కూడా ఒకసారి
ఒక మనం యాదవులము ఎక్కువనే నేను మాట్లాడుతున్నా. మనము ఎల్తిపడే జాతి కాదు కాబట్టి మనం ఎల్తిపడతలేము. ఎవరినైనా నిలదీసే శక్తి మన దగ్గర ఉంది. మనం ఎవరి హత్య చేయలేదు, ఎవరి కబ్జాలు పెట్టలేదు, ఏడ ముంచలేదు. మనం తోడు ఎవడే కానీ మన పిల్లల్ని ముంగట నిలబెట్టి కొట్లాట కాడ పంచాల కాడ మన పిల్లల్ని నిలబడాలి, ఆడికి వెళ్ళాలి. మన దగ్గర సత్తలే మనం గెలిచేదానికి మీరు నిలబడారు బిడ్డ. ఎందుకంటే నేను కూడా చాలా రాజకీయంగా బాధపడ్డా కానీ నేను వెనుకకైతే అడిగేయాలి. నేను ముంగడికే పోయినా, ఏ పోస్ట్ ఇచ్చినా కానీ ఆ పోస్టుకి నేను న్యాయమే చేసినా కానీ నేను అన్యాయం చేయలేదు. నేను ఏడ ఇయ్యాల కూడా మీ ఎవరు తల కింది కొంచెం బతకలేదు, బతకను కూడా లేదు. అదే రకంగా మరి అందరికి ఆకలి అవుతుంది. మరి ముందు అందరు ఇంకెవరన్నా మాట్లాడుతూ ఉండొచ్చు. ఆకలి అవుతుంది. నాకు ఈ అవకాశం రాజేంద్ర అన్న ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై యాదవ్.